వైఎస్ఆర్ గవర్నమెంట్ చేసినటువంటి అనేక దుర్మార్గమైనటువంటి పాలనలో ముఖ్యంగా ఇదొకటి. మెగా కోసం మెగా అంచనాలు. మచిలీపట్నం పోర్టుకి సంబంధించి దాదాపు 1863, 68 కోట్లకు చేస్తామన్న నవయుగ 5,515 కోట్లకు పెంచేసిన జగన్ ప్రభుత్వం. అర్హత లేకపోయినా మెగాకు అప్పగింత. అంటే అంచనా వ్యయం భారీగా పెంచేయటమే కాకుండా అర్హత లేకపోయినా కూడా ఆ కంపెనీకి, ఆ కాంట్రాక్టర్లకి ఇవ్వటం, దాని ద్వారా మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పో, ఇంకొకటి అని చెప్పో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తీసేసుకోవటం. జగన్ ప్రభుత్వంలో చేసిన అన్ని దుర్మార్గాలు. ముఖ్యంగా వంతెనలు, భవనాలు కట్టే సివిల్ ఇంజనీర్లతో శాస్త్రచికిత్సలు చేయిస్తే ఎలా ఉంటుంది? జంతు శాస్త్రం శోధించే ఉపాధ్యాయుడిని తీసుకువెళ్ళి గణిత శాస్త్రం చెప్పమంటే ఎలా ఉంటుంది? ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నవారైనా ఆ పని చేస్తారా? కానీ జగన్ మాత్రం చేస్తారు. డెఫినెట్గా చేస్తారు. జగన్కి, ఆయనకి అలాంటి ఇట్లాంటి అవసరమైతే చెప్తున్నా కదా, ఆర్ఎంపీ డాక్టర్తో తీసుకెళ్ళి ఆయన పెద్ద పెద్ద సర్జరీలు కూడా చేయించేస్తాడు. అలాంటి వ్యక్తి. వాళ్ళకి అవసరమైతే డూప్లికేట్ సర్టిఫికెట్ ఇచ్చి మరి వాళ్ళని వేరే ఏదైనా చేయించగల ఘనుడు అనమాట. ఇకపోతే రివర్స్ టెండరింగ్ పేరుతో అన్ని రకాల అడ్డదారులు తొక్కారు. పోర్టు నిర్మాణం పేర్లతో సముద్రంలో జట్టీలు, బెర్తులు నిర్మాణం, బ్యాక్ వాటర్ ట్రేడింగ్ వంటి పనులు అనుభవం ఉన్న సంస్థలకు అప్పగిస్తారు. కానీ జగన్ ప్రభుత్వంలో మాత్రం అందరికీ అనుభవం ఉన్న ప్రభుత్వం. అంటే అనుభవం ఉన్న వాళ్ళకి ఇస్తే జగన్ గారికి ఏమొస్తుంది? రాదు కదా. వాళ్ళు పని చేసేసుకుంటారు, వెళ్ళిపోతారు. బట్ డబ్బులు వచ్చేది కావాలి. అది జగన్ గారికి ముఖ్యం. ఆయనకి నాకెంత, ఇది ఆయన పని అలా ఉంటుంది. రివర్స్ టెండరింగ్ పేరుతో డ్రామా. 2014 నుంచి 19 వరకు తెదేపా ప్రభుత్వంలో చాలా చొరవ తీసుకుంది. కానీ ఎవరికి వాళ్ళు అదే అనుకుంటున్నారు కదా. ముఖ్యంగా అంటే తెలుగుదేశం ప్రభుత్వమా, లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి అంతకుముందు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమా, ఎవరైనా కానీ ప్రభుత్వ సొమ్ముని కొంచెం జాగ్రత్తగా ఉపయోగిస్తే బాగుంటుంది అనేది అభిప్రాయం. ముఖ్యంగా నిన్న లోకేష్ గారు పెట్టింది, ఒక్క మెసేజ్ పెట్టనే వెంటనే స్పందిస్తా. ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఇది యాక్చువల్గా చాలా నిన్న వచ్చినట్టు దానికి కూడా చాలా ట్రెండింగ్ అయింది కూడా ఈ టాపిక్ కూడా ఎక్స్లో. తిరుమలపై మాట్లాడే అర్హత మీకెక్కడిది? చంద్రబాబును విమర్శిస్తే చంద్రబాబును విమర్శించే నైతికత ఉందా? కాకాని నిలదీసిన సోమిరెడ్డి. అమరావతికి పింఛన్దారుల విరాళం. నిన్న ఎమ్మెల్సీగా చెప్పాం కదా, హరిప్రసాద్ గారు, జనసేన పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి వ్యక్తుల్లో హరిప్రసాద్ గారు ఒకళ్ళు. జనసేన శాసనసభ్యుల కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పి హరిప్రసాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయరాజు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు హరిప్రసాద్ రాజకీయ కార్యదర్శిగా వ్యవహరించారు. సోమవారం వెలగపూడిలో అసెంబ్లీ భవనంలో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో జనసేన ప్రతినిధులు పాల్గొన్నారు. 2వ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికైన సి రామచంద్రయ్యకు ధృవీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంది. ఇంకా ఆయన వచ్చి తీసుకోలేనట్టున్నారు. ఈయన మాత్రం అంటే పర్ఫెక్ట్ క్యాపబుల్ పర్సన్ అనమాట. నాకు తెలిసి హరిప్రసాద్ గారు మీడియా రంగంలో, పత్రికా రంగంలో ఆయనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఎన్నో దిగ్గజ అటు ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ప్రజల సమస్యల పట్ల ఆయనకి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి ఈసారి ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది, జనసేన పార్టీ కూడా ఎమ్మెల్సీగా అంటే కౌన్సిల్లో, లెజిస్లేటివ్ కౌన్సిల్లో అడుగు పెట్టినటువంటి మొదటి వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిగా కూడా ఆయనకి పేరు ఉంటుంది. ఇది ఒక క్రెడిట్గా మనం అనుకోవచ్చు ఆయనకి. జనసేన పార్టీకి సంబంధించి ఇది ఒక అద్భుతమైనటువంటి విజయంగా అనుకోవచ్చు. ఒక రాజ్యసభ వస్తే భారతదేశంలో ఉన్నటువంటి అన్నిటిలో కూడా, అన్ని సభల్లో కూడా జనసేన పార్టీ తన మొదటి అడుగుని చాలా బలంగా వేస్తుందని చెప్పుకోవచ్చు. వైకాపా నేతల భూ కబ్జాలు వెలికి తీయాలి. రెవెన్యూ సిబ్బందికి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఆదేశం. రాయచోటిలో 2,000 కోట్ల స్థలాన్ని కొట్టేశారని ఫిర్యాదు. ఎక్కడైనా అన్నీ అయ్యే ఉన్నాయి. మొత్తం కొట్టేసినవి కనిపిస్తున్నాయి.